అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుని లీలలో భాగంగా ఈ రోజున రతన్జీ అనే ధనవంతునకు బాబా సంతాన భాగ్యాన్ని ఏ విధంగా ప్రసాదించారో విందాం. రతన్జీ అనే ధనవంతుడు సంతానం లేక చాలా బెంగపడుతూ ఉండగా దాసగను మహారాజు తారసపడి శ్రీ షిరిడి సాయిబాబాను ఆశ్రయించు, దక్షిణ సమర్పించి నీ బాధ చెప్పుకో అని సలహా ఇచ్చాడు. అది వినగానే రతన్జీ శ్రీ బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇస్తాను అని అనుకున్నాడు. ఆ మరునాడే సతీ సమేతంగా షిరిడి చేరి శ్రీ బాబాను దర్శించుకున్నాడు. తన నిస్సంతు పరితాపాన్ని తెలియపరిచాడు. శ్రీ సాయిబాబా దయాంతఃకరణలతో అతనిని ఆశీర్వదించారు. రతన్జీ దక్షిణగా 5 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ శ్రీ బాబా ఆ డబ్బు తీసుకోకుండా, నువ్వు 5 రూపాయలు ఇవ్వాలనుకున్న మాట నిజమే, కానీ అందులో 3 ముందుగానే ముట్టిందిలే, మిగిలిన ₹14 ఇస్తే చాలు అన్నారు. రతన్జీ ఆ సొమ్మును సమర్పించి తిరుగు ప్రయాణం అయ్యాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ అతనికి ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. శ్రీ సాయినాథుని దర్శించడం తనకి ఇదే ప్రథమం కాగా తన నుంచి ఆయనకు 3 ఎలా ముట్టిందో తెలియలేదు. ఇంతలోనే దాసగను వచ్చాడు. రతన్జీ తన అనుమానాన్ని తెలియచేయగానే దాసగను నవ్వి, దాందేముందులే, శ్రీ బాబా సర్వాంతర్యామి, ఆయన తన రూపంలో కాకపోతే మరో రూపంలో అందుకుని ఉంటారు. లేదంటే ఆ సొమ్ముతో నువ్వేదైనా మంచి పని చేసి ఉంటే ఆ ఖర్చుని తమ ఖాతాలో వేసుకుని ఉంటారు అన్నాడు. రతన్జీ గబగబా తన పొద్దుల పుస్తకాలు తిరిగేశాడు. ఆశ్చర్యం! తను శ్రీ బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇస్తానని సంకల్పించుకున్న తర్వాత సాయంత్రమే తన ఇంటికి వచ్చిన మౌలా సాహెబ్ అనే ఓ యోగికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఖర్చు సరిగ్గా 3 ఉంది. రతన్జీకి శ్రీ సాయిబాబా మీద గురించి మరింత బలమైన నమ్మకం ఏర్పడింది. అనతి కాలంలోనే శ్రీ సాయినాథుని ఆశీర్వాదం ప్రకారం అతనికి చక్కటి సంతానం కలిగింది. ఒకనాడు భోజన వేళ భక్తులందరూ శ్రీ బాబాకు ఎన్నో రకాల వంటకాలను నివేదనగా పంపారు. కానీ శ్రీ బాబా తానేమీ భుజించకుండగా తనకు వంకాయ వేపుడు కావాలని పట్టుబట్టారు. ఎవరెన్ని చెప్పినా వినలేదు. తాను ఎంగిలి పడాలంటే వంకాయ వేపుడు కూర కావాల్సిందేనని భీష్మించారు. చివరకు రాధాకృష్ణమాయి మెల్లగా శ్రీ బాబాను సమీపించి, బాబా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మమ్మల్ని పరీక్షించకు. ఇది వంకాయలు టీవీగా దొరికే కాలం కాదు. అంటే వంకాయలు ఎక్కువగా దొరికే కాలం కాదు. ఇప్పుడు వంకాయ కూర ఎలా వస్తుంది అని మనవి చేసింది. అయినా సరే శ్రీ బాబా తన హఠం మానలేదు. ఎందుకు దొరకవు? దొరకకపోతే ఇది ఎలా వచ్చింది అని గద్దిస్తూ బొత్తుల నుంచి వచ్చిన ఆహార పదార్థాల్లో ఉన్న వంకాయ పెరుగు పచ్చడిని చూపించారు. అందరూ ఆశ్చర్యపోయారు. తక్షణమే ఆ పెరుగు పచ్చడిని సమర్పించిన భక్తులు ఎవరా అని వెతకడం ప్రారంభించారు. బాంద్రా నుంచి వచ్చిన పురందర దంపతులు నివేదించారని తెలియగానే వాళ్ళను కలిసి వంకాయ గురించి అడిగారు. పురందర్ భార్య మరో పెద్ద వంకాయ ఇచ్చింది. అయితే శ్రీ బాబా ఆ వేపుడు కూర కూడా శ్రీమతి పురందరే చేయాలన్నారు. ఆమె అలాగే చేసి తెచ్చింది. అప్పుడు శాంతించారు శ్రీ బాబా. అనంతరం ఇలా అన్నారు, నా భక్తులు నాకు దేన్నైనా సరే ఎంతో ప్రేమతో సమర్పించుకుంటారు. అలా ప్రేమగా సమర్పించే వాటి కోసమే నేను ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాను. బాంద్రాలోని ఆత్మారాముడు భార్య ఒక కాయతో పెరుగు పచ్చడి, మరొక కాయతో వేపుడు కూర చేసి నాకు నివేదించమని ఈ పురందర్ భార్యకు 2 వంకాయలు ఇచ్చింది. ఈ అమ్మాయి ఒక కాయతో పెరుగు పచ్చడి చేసి
రెండో కాయని అట్టే పెట్టేసింది. నా భక్తురాలు నాకు సమర్పించిన దానిని నాకు ఇవ్వకపోతే నేను ఎందుకు ఊరుకుంటాను? పాపం ఆ భక్తురాలు ఎంత ప్రేమతో పంపిందో ఏమిటో అంటూ ఆ రోజు భోజనం అంతా ఆ వంకాయ వేపుడు పచ్చళ్ళతోనే కానిచ్చేశారు శ్రీ బాబా. భక్తితోనూ ప్రేమతోనూ తన వాళ్ళు తనకు సమర్పించేది తృణమైన పణమైనా సరే ఎంతో ఆదరంతోనూ అనురాగంతోనూ స్వీకరిస్తారు శ్రీ బాబా. అంతేకాదు వాటి నిమిత్తమై ఎంతో ఆత్రంగా ఎదురుచూసే పరమ ప్రేమాత్ములు శ్రీ సాయిబాబా. అలాగే ఇంకొక పర్యాయం బాంద్రా నుంచి మంకడ్ అనేవాడు షిరిడి బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఆత్మారాముని భార్య కొద్దిపాటి కోవాను మంకడ్ చేతికిచ్చి దాన్ని శ్రీ బాబాకు సమర్పించమని కోరింది. సరే అన్నాడు మంకడ్. షిరిడి చేరాడు. తన కష్టసుఖాలన్నీ శ్రీ బాబాకు విన్నవించుకున్నాడు. అతని కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ బాబా ఆ పూట కానీ మధ్యాహ్నం కానీ అతన్ని ఏమీ అడగలేదు. సాయంత్రం అయ్యింది. శ్రీ సాయిబాబా మరింక జాప్యాన్ని సహించలేకపోయారు. మంకడ్, బాంద్రా నుంచి నాకు ఏదైనా తెచ్చావా అని అడిగారు. నా పరిస్థితి నీకు తెలుసు కదా బాబా, ఏమీ తేలేకపోయాను అన్నాడు మంకడ్ విచారంగా. వెంటనే అతని వంక చురచురా చూస్తూ, అసత్యం చెప్పకు, ఆత్మారాముడి భార్య నా కోసం పాలకోవా పంపలేదు అని ఒక్క గదము గదవడంతో తన మరుపుకు సిగ్గుపడిన మంకడ్ శ్రీ సాయిబాబాను క్షమాపణ కోరి తక్షణమే బసకు వెళ్ళి ఆ కోవాను తెచ్చిచ్చాడు. ముసలమ్మను బాబా ఏ విధంగా అనుగ్రహించారో విందాం. ఒకానొక శ్రీరామనవమి రోజున ఎందరెందరో ధనికులైన భక్తులు వాళ్ళు కలిసి విలువైన మిఠాయిలు, ఖరీదైన తినుబండారాలు నివేదంగా తెచ్చి మసీదు నింపేశారు. అయినా శ్రీ బాబా అవేమీ ముట్టుకోకుండా నా భోజనం ఇంకా రాలేదేమిటి అని ఆలోచించి శ్యామాను పిలిచి, ఈ జన సమర్థంలో లోపలికి రాలేక ఒక ముసల్ది వీధిలో చెట్టు క్రింద కూర్చుని ఉంటుంది, వెళ్ళి తీసుకురా అని పంపారు. ఆమెను తీసుకురాగానే శ్రీ బాబా నా కోసం ఏం తెచ్చావు అంటూ ఆమె వద్ద ఉన్న మూటను లాక్కుని అందులో ఉన్న జొన్న రొట్టెల్ని ఎంతో ఆప్యాయంగా తిన్నారు. ధనవంతులు తెచ్చిన నివేదనలు చూసి ఆ పేదరాలు సిగ్గుపడిందే కానీ ప్రేమ మాత్రక ఆలసులైన శ్రీ సాయికి పదార్థాల ఖరీదులతో పనేముంది, మన మనసులతో తప్ప. అలాగే వేరొక సంఘటనను విందాం. బాబా పట్ల ఎనలేని భక్తి విశ్వాస పరుల్లో బికానేర్లో ఉండే కెప్టెన్ హాటే ఒకడు. ఒకనాడు ఆనపకాయ కూర చేసి సీదాను దక్షన్ను శ్రీ బాబాకు సమర్పిస్తున్నట్లుగా కల వచ్చి అంతలోనే మెలకు వచ్చేసింది. కల్లో సమర్పించవలసిన దాటిని ప్రత్యక్షంగానే సమర్పించాలనుకున్నాడు హాటే. వెంటనే షిరిడీలోని తన మిత్రుడొకడికి 12 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ అందులో 2 రూపాయలు ఆనపసీదా నిమిత్తం ఖర్చు చేసి 10 రూపాయలు శ్రీ బాబాకు దక్షిణగా సమర్పించమని ఉత్తరం రాశాడు. ఆ మిత్రుడు హాటే రాసినట్లుగానే చేశాడు. ఆనపసీదాతో అతను మసీదు ప్రవేశించగానే శ్రీ బాబా చిరునవ్వు నవ్వుతూ, ఆనపకాయ సీదా వచ్చిందా, దానికోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఎంతో ఆకలితో ఉన్నవారిలాగా దానినే భోంచేశారు. మరొక సంఘటన. మరోసారి హాటేకు శ్రీ సాయి చేత పావనం చేయబడిన రూపాయిని తన ఇంట్లో ఉంచుకోవాలనే కోరిక కలిగింది. షిరిడీకి వెళ్తున్న మరొక స్నేహితుడి ద్వారా 1 రూపాయిని పంపాడు. ఆ మిత్రుడు షిరిడీలో శ్రీ సాయిని దర్శించి ఏమీ చెప్పకుండానే తన దక్షిణ రూపాయిని ఇచ్చాడు. శ్రీ బాబా దాన్ని జేబులో వేసుకున్నారు. అనంతరం హాటే ఇచ్చిన రూపాయిని ఇచ్చాడు. శ్రీ సాయి ఆ రూపాయిని చక్కగా చూసి కుడి చేతి బ్రొటనవేలితో పైకి మీటి ఆడి ఆ ఇచ్చిన వ్యక్తిని చూసి నవ్వుతూ, దీనిని ఉది ప్రసాదంతో కలిపి దీన్ని యజమానికే ఇచ్చేయి, నాకేమీ అక్కరలేదు, అతన్ని ప్రశాంతంగాను
సంతోషంగాను ఉండమని చెప్పు అని తిరిగిచ్చేశారు. మిత్రుని ద్వారా ఈ వార్తను విని శ్రీ సాయి చేత పావనం చేయబడిన ఆ రూపాయిని తీసుకుని హాటే ఎనలేని ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాసాహెబ్ కులకర్ణికి జరిగిన సంఘటనను విందాం. అన్నాసాహెబ్ కులకర్ణి అనే ఆయన కుటుంబ సాయి భక్తుడే కానీ ఈ సంఘటన జరిగే నాటికి అతను బాబాసాహెబ్ భేటే ఇచ్చిన శ్రీ బాబా పటాన్నే తప్ప శ్రీవారిని ప్రత్యక్షంగా దర్శించలేదు. ఒకరోజు అతను ఉద్యోగరీత్యా భావండి పర్యటనకు వెళ్ళాడు. అతను వెళ్ళిన 3వ రోజున కులకర్ణి ఇంటికి ఒక ఫకీరు వచ్చాడు. కులకర్ణి కుటుంబ సభ్యుల ఆ ఫకీరుని చూసి, మీరు షిరిడీ సాయిబాబాయా అని అడిగారు. కానీ ఆ ఫకీరు తన భగవంతుడి సేవకుని మాత్రమే అని చెప్పుకొని దక్షిణను అడగడం జరిగింది. శ్రీమతి కులకర్ణి ₹1 ఇచ్చింది. ఫకీర్ ఆవిడకు ఒక ఊదీ పొట్లాన్ని ఇచ్చి దీవించి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా పర్యటనలో తన గుర్రం జబ్బు పట్టడం వల్ల కులకర్ణి సరిగ్గా ఆ రోజున ఇంటికి తిరిగి వచ్చేసాడు. ఫకీర్ విషయమే తెలుసుకుని భక్తిగా ₹1 ఇవ్వడం ఏమిటి, నేనుండగా వస్తే ₹10 ఇచ్చేవాడిని అన్నాడు. ఆ ఫకీర్ కోసం వెతికాడు కూడాను. ఆ సాయంత్రం కులకర్ణి మిత్రుడైన చిత్రియతో కలిసి షికారుకు వెళ్ళినప్పుడు దారిలో ఒక ఫకీర్ ఎదురు వచ్చి దక్షిణ అడిగాడు. కులకర్ణి ₹1 ఇచ్చాడు. అది చూసి ఫకీర్ ఇంతేనా, ఇంకా రావాలి అన్నాడు. కులకర్ణి మరో ₹2 ఇచ్చాడు. అయినా ఫకీరు తృప్తి పడకపోవడంతో చిత్ర దగ్గర ₹3 అప్పు చేసి మరీ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఫకీరు పెదవి విరిచేయడంతో ఇంటికి ఆహ్వానించి మరో ₹3 ఇచ్చాడు. చాలదన్నాడు ఫకీరు. అయ్యా, ఇంక నా దగ్గర ₹10 కాగితమే కానీ చిల్లరే లేదన్నాడు కులకర్ణి. ఫకీర్ ఏమాత్రమూ తొనక్కుండగా అది అన్నాడు. కులకర్ణి ₹10 కాగితం ఇవ్వగానే అంతకు ముందు ఇచ్చిన ₹9 తిరిగి ఇచ్చివేస్తూ, నేనైతే ₹10 ఇచ్చేవాడిని అన్నావు కదా, ఇప్పుడు సరిపోయిందిలే అంటూ ఫకీరు చకచకా వెళ్ళిపోయాడు. అనంతరం ఎంత వెతికినా అతని జాడ తెలియలేదు. ఒకసారి శ్రీ సాయిబాబాను నానాసాహెబు ఇద్దరూ మసీదులో కూర్చుని ఆధ్యాత్మిక విషయ చర్చలో ఉండగా ఒకానొక మహమ్మదీ కుటుంబం శ్రీ సాయి దర్శనార్థమై వచ్చింది. ఆ కుటుంబం వారికి ఘోష ఆచారం ఉంది. అయినప్పటికీ కూడా వారిలో ఒక యువతి తన ముసుగు తొలగించి శ్రీ బాబా చరణాలకు నమస్కరించింది. ముసుగు తీసిన ఆ ముగ్ధమోహన సౌందర్య రాశిని చూడగానే నానా మనసు నానా విధాలుగాను చెలించిపోయింది. అబగా చూడడానికి మొగమాట పడుతూనే దొంగ చూపులతో ఆమె అందాన్ని తాగేసేలా చూశాడు. శ్రీ సాయి సేవ పూర్తి కాగానే ఆమె తిరిగి ముసుగు ధరించింది. నానా మనసు విలవిల్లాడిపోయింది. ఆమెను ఇంకా ఇంకా చూడాలని తహతహలాడుతూనే ఉంది. శ్రీ బాబాను పూజించుకున్న తర్వాత వారి అనుమతి ఆశీర్వచనాలతో ఆ కుటుంబం గృహోన్ముఖమైనది. వాళ్ళు వెళ్ళారు. శ్రీ సాయి నానాని నవ్వుతూ చూస్తూ, ఎందుకలా చికాకు పట్టము, సిగ్గుపడటము, ఇంద్రియాలని వాటి పని అవి చేసుకోనివ్వాలి, మధ్యలో మన జోక్యం ఉండకూడదు. తాను సృష్టించిన అందాల్ని తనివి తీరా చూడటానికే భగవంతుడు మనకు కళ్ళును ప్రసాదించాడు. వాటి పనిని అవి చేసుకోనివ్వచ్చు, అవి మృదువుగా చెబుతూనే చివరిలో రహస్యం చెబుతున్నట్లుగా ఎటొచ్చి మనసుకు కాస్తంత కళ్ళెం వేస్తే చాలు, ఇంద్రియాలను మరీ అణచివేయాలనుకుంటే అవి తిరగబడతాయి. కాబట్టి గెలిచేందుకు ప్రయత్నించు, గెలవలేకపోతే అదుపు చేసిన అదే 10,000 అని బోధించారు. ఆశ్రిత లోకపు దోషాలను అంతరింపచేయటమే కానీ వాటిని బయటపెట్టి కించపరచడం ఎరుగని వాత్సల్యమూర్తి అయిన శ్రీ సాయిబాబా సర్వదా మన యందు సదయుడై ఉండుగాక. అప్పు చేయడాన్ని బాబా ఏనాడు అంగీకరించేవారు కాదు. ఒకసారి భక్తుడు శ్రీ బాబాను దర్శించాలనే
తీవ్రమైన తపనతో బంధువుల వద్ద అప్పు తీసుకుని షిరిడీ వచ్చాడు. నేత్రపర్వంగా శ్రీ సాయిని దర్శించి పాదాలంటి ప్రణమిల్లాడు. శ్రీ బాబా అతన్ని ఆప్యాయంగా ఆశీర్వదిస్తూనే, ఇదేం పనయ్యా మహాత్మా, నువ్వు అక్కడే ఉండి ఇంకొంచెం గాఢంగా స్మరిస్తే నేనే నీ ముందుకు వచ్చేవాడిని కదా. నాకైతే రైలు టిక్కెట్లు టాంగా ఖర్చులు ఏమీ అక్కర్లేదు. ఇక అవన్నీ ఖర్చులే కదా, పైగా దానికోసం అప్పు చేసుకు రావాలా? ఈసారికి ఏదో అయిందిలే కానీ ఇంకెప్పుడు అలా అప్పు చేసుకుని రాకు. పండగ పబ్బాలప్పుడు దైవ పితృకార్యాల్లోనూ సెలవు దినాలని సరదాగా గడుపుకోవడానికి ఎప్పుడూ అప్పు చేయకూడదు. వెళ్ళు, సుఖంగా సంతోషంగా జీవించు అంటూ ఊది ప్రసాదాన్నిచ్చి పంపించి వేశారు. బల్లి భాషకు అర్థాన్ని ఏ విధంగా వివరించారో బాబా విందాం. మరొకసారి శ్రీ బాబా ఒకానొక భక్తునితో కలిసి మసీదులో ఏదో విషయంపై చర్చ సాగిస్తున్నారు. అంతలో బల్లి కూసింది. ఉసుక్కుడైన భక్తుడు, బాబా, ఈ బల్లి కూతకు అర్థం ఏమిటి అని అడిగాడు. జవాబుగా శ్రీ సాయి, దాన్ని చూసేందుకు ఔరంగాబాదు నుంచి వాళ్ళ చెల్లెలు వస్తుందట, అందుకని ఆనందంగా పాడుకుంటుంది అన్నారు. భక్తుడు రవ్వంత కించపడ్డాడు. బల్లి కూత అర్థం అడిగినందుకు గాను శ్రీ బాబా తనను గేలీ చేస్తున్నారని భావించి మౌనంగా ఉండిపోయాడు. అంతలోనే ఎవరో ఔరంగాబాదు నుంచి ఎటో వెళుతూ బాబా దర్శనానికై మసీదుకు వచ్చాడు. అతని గుర్రం ఆకలిగాని ఉండటం వల్ల వెంటనే ప్రయాణం అవ్వలేకపోయాడు. గుర్రానికి దానా తెచ్చుకోవడం కోసం తన వెంటనున్న ఒక గోనె సంచిని తీసి దులిపాడు. ఆ సంచిలోంచి ఒక బల్లి క్రింద పడింది. బాబాను ప్రశ్నించిన భక్తుడు చూస్తుండగానే ఆ బల్లి గోడకెగబాకి అంతకు ముందు నుంచి అక్కడే ఉన్న బల్లిని కొలుసుకుంది. అక్క చెల్లెలిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులాడుకున్నాయి. ఒకదాని చుట్టూ ఒకడు గుండ్రంగా తిరుగుతూ ప్రేమగా ఆడుకోసాగాయి. శ్రీ బాబా హెచ్చరికతో ఆ బల్లి సోదరీమణులు ఆప్యాయానురాగాలను చూసి భక్తుడు విస్తుపోయాడు. దీనిని బట్టి శ్రీ సాయి తన భక్తుల హృదయం గత విషయాలను, ఇతర మానవ మనోగత విషయాలను మాత్రమే కాక ఆపీపీలిక బ్రహ్మ పర్యంతాది సమస్త ప్రాణికోటి హృదయంగత భావ పరంపరలను గ్రహించగలరని స్పష్టమవుతుంది కదా. అటువంటి సర్వాంతర్యామి అయిన శ్రీ బాబా మన భక్తి ప్రవృత్తులకు గుర్తించి సర్వదా మనకు మేలు చేయును కాక. ఇప్పుడు చోల్కర్ వృత్తాంతాన్ని విందాం. శ్రీ సాయిబాబా కృపా దృక్కులు సదా మనపై ప్రసరించుట కాక, ఎవరు ఎటువంటి కష్టాల్లో ఉండి తనకు మొక్కుకున్నారో మాత్రమే కాదు, తన మొక్కుబడులు తీర్చేందుకు కానీ, భక్తితో తనను సేవించేందుకు కానీ, భక్తి కోటి ఎదుర్కొనే సమస్యలు కష్టాలు కూడా శ్రీ సాయినాథులు గుర్తిస్తూనే ఉండేవారు. ఒక పర్యాయం చోల్కర్ అనే అతను బాబాను ధ్యానించుకుని, హే సాయినాథ, నేను చాలా పేదవాడిని, కుటుంబ పోషణమే చాలా కష్టంగా ఉన్నవాడిని. నీ దయతో నేను సర్కారు వారి పరీక్షల్లో కృతార్థున్నయ్యి నికరమైన ఉద్యోగిని అయినట్లయితే షిరిడీ వచ్చి నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాను, నీ పేరున కళకండ పంచిపెడతాను అని మొక్కుకున్నాడు. శ్రీ బాబాకు మొక్కుకోవాలే కానీ దానికి తిరిగి ఉండదు కదా. చోల్కర్ సర్కారు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు, ఉద్యోగం దొరికింది, అందులో స్థిరపడ్డాడు కూడా. కాబట్టి షిరిడీ వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని ఆత్రత పడ్డాడు. అయితే ఉద్యోగం పుణ్యమా అని అతి దరిద్రంలోంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న కారణంగా షిరిడీ యాత్రకు కావలసిన ఆర్థిక స్తోమతను సమకూర్చుకునే నిమిత్తం తను త్రాగే టీలో పంచదార వేసుకోవడం మానేశాడు. తద్వారా మిగిలిన ద్రవ్యాన్ని పోగు చేసి షిరిడీ వెళ్ళాడు. బాపూసాహెబ్ జోగ్ ఇంట్లో బస చేశాడు. ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్ళారు. శ్రీ బాబాను దర్శించాడు. సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు.
మొక్కుకున్నట్లే అక్కడ శ్రీ సాయి పేరున కలకండ పంచిపెట్టాడు. అదీ కాక శ్రీ బాబాకు ఒక టెంకాయను కూడా సమర్పించుకున్నాడు. ఈ విధంగా మొక్కు తీరిన అనంతరం చోల్కర్ జోగుతో కలిసి బసకు బయలుదేరిపోతూ ఉండగా శ్రీ సాయి జోగును పిలిచి, నీ అతిథికి తేనీరు అంటే టీలో చక్కెర కొంచెం ఎక్కువగా వేసి మరీ ఇయ్యి అని చెప్పారు. అది వినగానే చోల్కర్ మనసు ఆర్ద్రమైపోయింది. ఈ షిరిడీ యాత్రకై తానెంతో గుట్టుగా చేసిన పనిని శ్రీ బాబా ప్రకటించడంతో ఆయన సర్వాంతర్యామి అని, సర్వజ్ఞులని చోల్కర్కు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. అతనికి కళ్ళతడి అయ్యాయి. శ్రీ బాబా పాదాలపై పడి కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగాడు. శ్రీ బాబా అతన్ని ఎంతో ఆదరంగా లేవనెత్తి, చూడండి, నా ముందర మీరు భక్తితో చేతులు చాపిందే తడవుగా రాత్రింబవళ్ళు మీ దగ్గరే ఉంటాను. భౌతిక శరీరంతో నేను ఈ షిరిడీలో ఉన్నప్పటికీ కూడా సమస్త లోకాలలోనూ సప్త సముద్రాల అవతల మీరు చేసే పనులన్నీ కూడా నాకు తెలుస్తాయని మర్చిపోకండి. ప్రపంచంలో మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి, నేను మీతోనే ఉంటాను. మీ మనసులే నా నివాస స్థానం. సర్వవేళలా మీ యందు సమస్త జీవుల యందు కూడా మసులుతున్న నన్ను గుర్తించి నన్నే ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళే ధన్యులు, అదృష్టవంతులు, పుణ్యాత్ములు అని బోధించి పంపించారు. విన్నారు కదండి. రేపటి భాగంలో అనంతరావుకి హితబోధ బాబా ఏ విధంగా చేశారో విందాం. షిరిడీ సాయినాథుల్ని లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలను వినడం కోసం, మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.